దాశరథి గురించి కూడా మీరు స్పెషల్ గా చేసినట్టున్నారు కదా 1 year బ్యాక్. అవునవును, దాశరథి ఉత్సవాలు చేశాం. అంటే దాశరథి శత జయంతి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. అదే నేను ఇంతకుముందు చెప్పింది, అస్సలు అస్తిత్వం లేదన్నది. దాశరథి శత జయంతిని మొత్తంగా తోసిరాజు అన్నారు, అసలు ఎక్కడ పట్టించుకోలేదు. నేను వెళ్ళి అక్కడ మానుకోటలో, అంటే ఆయన పుట్టిన ఊర్లో గూడూరులో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి వచ్చినాం అన్నమాట. ఆయన ఎంత త్యాగం చేశాడండి. ఆయన నిజాం పరిపాలనలో ఒక చిచ్చరపిడుగులాగా ఉద్యమించాడు. ఆయన జైల్లో వేస్తే విపరీతం కొట్టి పడేస్తే తలబగిలి పడి ఉంటే కనీసం డాక్టర్ వచ్చి చూడలేదు. నువ్వు దవా హోనా అంటే దవానే అల్లాసే దువా మాంగు అన్నాడు. అప్పుడు ఆయన శివుడి మీద పద్యాలు చెప్తాడు, అత్యద్భుతమైన పద్యాలు. పిడుగులు పిల్లలు పెట్టుకున్నవి వీని ఢక్కలో అంటాడు. పిడుగులు అంటే పిల్లలు పెట్టుకున్నాయట శివుడి ఢమరుకల్లో. అట్లాంటి ఎక్స్ప్రెషన్స్తో అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత నా జ్వరం తగ్గిందని రాసుకున్నాడు. ఆయనకు జైల్లో దుర్మార్గమైన ఆహారం పెడితే ఆయన పేగులు దెబ్బతినిపోయినాయి. దాంతో ఆయన చివరికి చనిపోయాడు. సో ఆయన తెలంగాణ తల్లిని అద్భుతంగా ఆవిష్కరించాడు 40s లోనే ఆయన. ఇవాళ మనందరం చెప్పుకున్న నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఆయన ఇచ్చిన పంక్తే కదా. కనుక ఒక త్యాగపూరితమైనటువంటి జీవితం ఉంది. భోళా మనిషి ఆయన. ఆయన ఒక అద్భుతమైన పద్యం అండి. జవనాశ్వంలాగా పరుగెత్తుతుంది. జెండా ఒక్కటే 3 వన్నెలది, దేశం ఒక్కటే అసేతు హిమాచల భారతోర్వర, కవి కాండములోన రవీంద్రుడొక్కడే కవీంద్రుడు. ఒక అశ్వం పరిగెత్తినట్టుగా ఉండే పద్యాలు. మీ నోటన కూడా వినాలనుంది, ఆ చల్లని సముద్ర గర్భం. అంటే దానికి మించిన సాహిత్యం కవి నోట్లోంచి రాని ఎన్నో అని. అవునవును, అది గొప్ప ఎక్స్ప్రెషన్ అండి. అసలు గ్రేట్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక ప్రపంచ సాహిత్యానికి ఏమాత్రం తగ్గని. నాకు తెలిసి నోబెల్ సాహిత్య బహుమతి బహుశా ప్రమోట్ చేస్తే అంతటి వాక్యం అది, అంతటి లోతున్నటువంటి వాక్యం. ఒక్కసారి వినాలండి ఆ చల్లని సముద్ర గర్భం. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపలని దురకనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం.